హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అనమాట. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉత్తప్పం రెసిపీ అయితే. సో ఇంకెందుకంటే ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఊతప్పం చేయడానికి మనం ఫస్ట్ పిండి రెడీ చేసుకోవాలన్నమాట. దానికి వచ్చేసి సేమ్ దోశ పిండి లానే అనమాట. 1 కప్పు మినపప్పు అండ్ అలాగే 2 కప్పుల రైస్ తీసుకోవాలండి. తీసుకొని వీటిని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పు బియ్యంలో మరికొన్ని వాటర్ పోసుకొని ఒక 5 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టిన పప్పునైతే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి 5 అవర్స్ తర్వాత. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పప్పు బియ్యాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇలా పట్టిన పిండినైతే నైట్ అంతా పులవనివ్వాలండి. సో అలా అయితే ఉత్తప్పం టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడే వేసుకునే పని అయితే కొంచెం పిండి తీసుకొని అందులో వంట సోడా వేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ డే అయితే పులిసిన తర్వాత పిండిని అయితే ఒక గిన్నెలో తీసుకొని అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్తో ఇలా చేసుకొని దానిపైన ఊతప్పం లాగా వేసుకోవాలండి. ఒక గరిటెడు పిండి తీసుకొని మనం దోశలాగా స్ప్రెడ్ చేయకుండా వదిలేసేయాలన్నమాట. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిపైన మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా తురుముకున్న క్యారెట్ అండ్ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఇవన్నీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది మీ చాయిస్ అండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా కుక్ అయిపోవాలి. మనం పైన వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోవాలండి. సో దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అయితే వేసుకొని మనం ఇది అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితేనే పైన వేసిన వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూడండి, ఇలా అయితే చేసుకొని నెక్స్ట్ వైపు అయితే టర్న్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఫ్రై అయిపోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మనం పిండి మొత్తాన్ని కూడా ఊతప్పాలు అయితే వేసుకోవచ్చండి. మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలానే సేమ్ ప్రాసెస్లో వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మొత్తం పిండిని అయితే చేసేసుకోవాలండి. సో ఉత్తప్పం అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.